హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు ఏమంటే 100 days 100 ప్రాబ్లమ్స్ డే 9. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం. వాళ్లకు మన సబ్జెక్ట్లో అంటే మ్యాథమెటిక్స్లో మంచి మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం తయారు చేస్తున్న వీడియోస్ అన్నమాట. ఇవి మీకు ఎలా ఉంటాయంటే డైలీ ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే మోడల్లో మీకు ప్రాక్టీస్కి ఇంకో ప్రాబ్లం ఇస్తాం. అంటే డైలీ ఒక ప్రాబ్లం అంటే ఒక మోడల్ మీకు వచ్చేస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకునేవంతా ఎక్కువగా 8 మార్క్స్ 4 మార్క్స్ చెప్పుకుంటాం. ఓకేనా? సో ఈరోజు డే 9 అంటే డే 8 వరకు ఆల్రెడీ వీడియోస్ అయిపోయినాయి. అవి మీరు చూడాలనుకుంటే రైట్ సైడు టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే డే 1కి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 మీరు వీడియోస్ చూడొచ్చు. లేదు ఇది డే 9 కాబట్టి ప్రీవియస్ డే అయిన డే 8 లేదా నెక్స్ట్ డే 10 వీడియోస్ చూడాలనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఆ వీడియోస్ కనిపిస్తాయి. అక్కడ నుంచి ఆ వీడియోస్ చూడొచ్చు. సో ఈరోజు డే 9 కాబట్టి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 9. సో ఈరోజు 2 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకు 2 ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఇవి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంపార్టెంట్ మోడల్. సార్ మీరు 4 మార్క్స్ 8 మార్క్స్ కదా చెప్తానన్నారు అనే డౌట్ మీకు వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తా అన్నానో కూడా చెప్తా చూడండి. ఇవి మీకు ఈజియెస్ట్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకుంటాం. రెండోది ఏమంటే ఈ క్వశ్చన్లో వచ్చే ఆన్సరు 4 మార్క్స్లో 8 మార్క్స్లో చేసే ఆన్సర్లో కొంత భాగం అనమాట. అంటే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా, బాగా లెంతీగా ఉంటుంది. ఆ లెంతీ ప్రాబ్లంలో కొంత భాగాన్ని చూస్తే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ అయిపోద్ది. సో అందువల్ల ఇది కానీ మీరు బాగా నేర్చుకున్నారు అంటే 8 మార్క్స్లో 4 మార్క్స్లో కొంత భాగం మీకు వచ్చేసు అని మీనింగ్. అవి ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం అంతా నేను క్లారిటీగా చెప్తా. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ చూడండి. ఇవేంటి? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చెక్ వెదర్ x+2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ x² - 1 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఈక్వేషన్ ఆర్ నాట్. లేదా ఇదే క్వశ్చన్ని ఇంకెలా అడగచ్చు అంటే ఇదిగోండి, ఈస్ అని పెట్టి ఈ మారి ఈక్వేషన్ ఇచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వశ్చన్ని ఈ 2 రకాల్లో ఎలా అడిగినా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అని మనం చెప్పాలి. మీకు డే 8లో చెప్పాను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్, జనరల్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 ఒకటేనండి. అది ఏ ఫామ్లో ఉంటుందని చెప్పాను? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0, a నాట్ ఈక్వల్ టు 0. ఇది స్టాండర్డ్ ఫామ్. మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం 1 మార్క్ ప్రీవియస్ డేలో అంటే డే 8లో. సో ఈ ఈక్వేషన్ అనేది సింప్లిఫై చేస్తే ఇలా మారిందా లేదా మనం చెప్పాలి. ఒకవేళ ఇలా మారితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇలా మారకపోతే నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతే. 2 మోడల్స్ తీసుకున్నా చెప్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చింది చూద్దాం. గివెన్ దట్ ఏమి x+2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2x x² - 1. సో దీనిలో ఈక్వేషన్ సింప్లిఫై చేస్తాం. ఇది చూశారంటే a+b హోల్ క్యూబ్ ఇది ఫార్ములా. దీనికి 2 రకాల ఫార్ములాస్ ఉన్నాయి. a³ + b³ + 3ab ఇంటూ a + b ఇది ఒక రకం, ఇది ఒక టైప్. ఇంకోటి ఏమంటే a³ + 3a² b + 3ab² + b³ ఇది ఇంకో రకం. ఇక్కడ ఏది యూజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రెండోది యూజ్ చేస్తాం.
ఎందుకంటే అక్కడ చూశారంటే స్టాండర్డ్ ఫామ్లో అన్నీ సపరేట్గా ఉంటాయి, ఈ మరి బ్రాకెట్ పెట్టలేవు. అందువల్ల ఇలాంటి ఫామ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 2 ఉంది. సో ఇది కదా రాయిపోతాండ, ఏ క్యూబ్ అంటే ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి ప్లేస్లో ఏముంది 2 ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఏ ప్లేస్లో ఏముంది చూడండి ఎక్స్ ఉంది. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే బి ఇక్కడ ఉంది. సో బి అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఇప్పుడు ఇది రాయొద్దా, ఇది కూడా రాస్తా చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్. 2 ఇంటూ 1 ఇక్కడ నెంబర్ లేదంటే 1 కాబట్టి 2 1s are 2. ఇప్పుడు సింబల్ చూడండి, సింబల్తో దీన్ని ఇది అయిపోయింది, ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ చేస్తాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. ఇది ఓకేనా, సింప్లిఫై చేస్తే అది. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫామ్లో చూస్తే మొత్తం అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ 0 మాత్రమే ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ ఉండేవన్నీ లెఫ్ట్ సైడ్ తెచ్చుకునేస్తాం. దానికన్నా ముందు ఇది సాల్వ్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 3s are 3 2s are 6x స్క్వేరు ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 4 3s are 12, అక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 క్యూబ్ అంటే 8. ఇప్పుడు చూడండి 2 క్యూబ్ 2x క్యూబ్ మైనస్ 2x అన్నీ లెఫ్ట్ సైడ్కి తెస్తాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8, ఇది ఈ సైడ్కి వస్తే మైనస్ 2x క్యూబ్, ఇది మైనస్ లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 2x, అన్నీ వచ్చేసాయి కాబట్టి 0. సో ఇక్కడ చూడండి ఇది ఎక్స్ క్యూబ్ సింబల్స్ వేరు వేరు కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 1x క్యూబ్ బిగ్గెస్ట్, ఇది దీని సింబల్ మైనస్ కాబట్టి ఇది. సో స్క్వేర్స్ చూడండి ఇది ఒకటే ఉంది, సో ప్లస్ 6x స్క్వేర్. ఇంకా ఎక్స్లు చూశారంటే చూడండి ఇది రెండు సేమ్ సింబల్ కాబట్టి అడిషన్ చేస్తాము, 14 వస్తుంది. పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇంకా ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి స్టాండర్డ్ ఫామ్ ప్రకారం స్టార్టింగ్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు, కానీ దీనికి ఉంది కాబట్టి అన్ని సింబల్స్ మార్చేస్తే ఇది ఎక్స్ క్యూబ్ అవుతుంది. 1 రాసినా రాకపోయినా ఒకటే కాబట్టి రాయలేదు. ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0కి ఏదైనా సింబల్ ఒకటి. ఇది ఎలా వచ్చింది, ఇక్కడ ఏం చేసామంటే మైనస్తో మల్టిప్లై చేసాం ఈ ఈక్వేషన్ని, దీన్ని అలా మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఇలా మారింది. కాకపోతే ఆ స్టెప్ రాయకుండా డైరెక్ట్ సింబల్స్ మార్చి రాసేసాం. మార్కులు అయితే పడతాయి, కంగారు పడాల్సిన పనిలే. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా చూడండి, కాదు. ఎందుకు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఇక్కడ ఏముంది ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఏం రాస్తాం, దిస్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో given equation is not quadratic equation. ఇది ఆన్సర్. ఓకేనా, చూడండి ఎంత సింపుల్. దీనికి 2 మార్క్స్ ఇలాంటివి వదులుకోకూడదు. ఇదే సింప్లిఫికేషన్ వేరే దాంట్లో కూడా 4 మార్క్స్ 8 మార్క్స్లో వస్తాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు వాటిలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు ఇది ఎలా అయితే చేసామో ఇది కూడా అలాగే చేస్తాం. ఫస్ట్ స్టెప్, గివెన్ దట్ x మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3.
సో మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ +1 అంటే 1x మైనస్ 2x మైనస్ 1 2 2 1 2. సో ఇది కూడా చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x తర్వాత మైనస్తో మైనస్ ఎక్స్ ప్లస్ కాదు -3 చూడండి మైనస్ ఇంటూ +3. సో ఇది ఎక్స్ స్క్వేరు ఈ రెండు డిఫరెన్స్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తే -x -2. ఇది ఎక్స్ స్క్వేరు ఈ రెండు డిఫరెన్స్ సింబల్స్ సబ్ట్రాక్షన్ చేస్తే +2x -3. అన్నీ లెఫ్ట్ సైడ్కి వస్తాం ఎక్స్ స్క్వేరు -x -2. ఇవన్నీ సింబల్స్ మారుతాయి లెఫ్ట్ సైడ్కి వస్తాయి. సో దీనికి ప్లస్ ఉంది కాబట్టి మైనస్, సో ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ఈ సైడ్కి వస్తే ప్లస్. సో ఇది క్యాన్సిల్, ఇంకేం మిగిలింది -3x + 1 = 0. ఇది కూడా ఈ ఫామ్లో లేదు చూడండి, ఓకేనా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax² + bx + c. సో given equation is not quadratic equation. ఇది ఆన్సర్, ఓకేనా. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏంటో నేను చెప్తా చూడండి. రెండు నాటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా. ఎందుకు అవి తీసుకున్నానంటే చూడండి, పెద్దవిగా ఉండే ప్రాబ్లమ్స్ తీసుకున్నా, మిగతావన్నీ సింపుల్గా ఉండే ప్రాబ్లమ్స్. సో వాటిలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, కాకుండా కూడా ఉండొచ్చు. ఎలాగిచ్చినా పర్వాలే, మనం సాల్వ్ చేస్తాం. అయ్యిందంటే అయ్యిందని చెప్తాం, కాలేదంటే కాలేదని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అయ్యింది అనుకోండి, ఇది ఆ ఫామ్లో ఉంది, దీనిలో కొంత భాగం తీసుకుంటాను ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసము. ఒకవేళ నాకు ఆన్సర్ ఇలా వచ్చింది 14x -8 మైనస్ కాదు +8, దీనిలో కొంత భాగం అంటే ఈ పార్ట్ మాత్రం తీసుకున్నా, ఓకేనా. ఆ పార్ట్ మాత్రం తీసుకొని ఇక్కడ ఇప్పుడు ఇది ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఏం రాస్తాము, ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఇట్ ఈస్, మీకు డౌట్గా ఉంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూసారా, సింపుల్. ఇక్కడ కూడా గివెన్ కాదు, రెండు సార్లు రాసింది ఇక్కడ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ అంతే. చూడండి సింపులే. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే క్వశ్చన్ రాసుకొని ఇదంతా రాసుకోండి, ఇది అవసరం లేదు. ఇది ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు రాస్తా, మీరు రాసుకునేయండి, నేను రఫ్ చేసి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ రాస్తాను. ఓకే, రాసుకోండి నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ 3 ఇచ్చాను, ఎందుకంటే చెప్పాను కదా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. అయితే ఇందులో 3 ఉన్నాయి కదా, ఒకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉండదు, 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫామ్లో ఉంటుంది. ఆ ఒకటి ఏదో మీరే ఫైండ్ అవుట్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావాలి, ఏంటో తెలుసా, ఇది సార్ దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, ఇది మీరు చేయండి, ఒకటి నేను చెప్తా, ఓకేనా. ఇది ఫ్యాక్షన్ ఫామ్లో ఉంది కదా కాబట్టి డౌట్ వస్తుంది, కాబట్టి ఇది మాత్రం మీరే ట్రై చేయండి, నేను వేరే చెప్తా. x - 1/3 = x. x². x - 1/3 = x². ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉందో లేదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చూడండి, ఇక్కడ ఏం చేస్తాం, ఇది ఫ్యాక్షన్ ఫామ్లో ఉంది, అవునా. దాన్ని ఆ సైడ్ పంపించేయండి. సో పంపించేస్తే ఏమవుద్ది, x
ఇది ఈ సైడ్ వచ్చేస్తే -x² ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు దీని డినామినేటర్ ఎంత 3. సో దీనికంతా ఎంత ఉంది 1. సో ఈ డినామినేటర్ని ఇలా పంపించేస్తాం. అంటే అలా ఈ పక్కకు పంపించేసి 3 × x - x² ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏమవుద్ది 3x - 3x² ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని ఈ సైడ్ తెచ్చితే 3x - 3x² - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది మనకి స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మార్చుకుంటే -3x² + 3x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో సింబల్స్ మార్చండి. 3x² - x 3x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే, అయిపోయింది. స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? దీన్ని ఇంకొంతమంది ఇంకో రకంగా కూడా చేస్తారు, తప్పు లేదు. రెండిట్లో ఎలాగన్నా చేయొచ్చు. చూడండి, x - 1/3 ఈజ్ ఈక్వల్ టు x². దీని డినామినేటర్ 1గా తీసుకొని క్రాస్ అండ్ స్ట్రైక్ చేస్తారు. అప్పుడు ఏమొస్తుంది చూడండి, ఇలా చేస్తే 3x - 1 1s are 1 1 3s are 3 ఈజ్ ఈక్వల్ టు x². చూడండి, x × 3 3x మైనస్ ఉంది కాబట్టి -1 1s are 1 1 3s are 3. సో ఇప్పుడు ఇది ఆ సైడ్ పంపించేస్తే 3x - 1 ఈజ్ ఈక్వల్ టు 3x². దాన్ని ఈ సైడ్ తెస్తే -3x² + 3x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి సింబల్ మారిస్తే 3x² - 3x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఆన్సర్. ఇలా చేయాలి అలా చేయాలి కాదు, మీకు ఏది అర్థమైతే ఆ పద్ధతిలో చేయండి. ఇదే మరి ఇది. సో యాక్చువల్గా ఏం జరిగింది, ఈరోజు 3 ప్రాబ్లమ్స్ చెప్పాను ఇండైరెక్ట్గా. మీకు 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్కి ఇచ్చా. ఓకేనా? ఇవి బాగా నేర్చుకోండి, రాసుకోండి. దానికన్నా ముందు ఇది కావాలంటే రాసుకోండి, లేదా వద్దనుకుంటే వదిలేయండి, ఇబ్బంది లేదు. కానీ ఇవి మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకు ఇది వద్దన్నానంటే ఇది టెక్స్ట్ బుక్లో లేదు, నేను ఓన్గా రాసిన అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇవి ఉండే టెక్స్ట్ బుక్లో, రాసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా మిగిలిన 91 డేస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ 100 వీడియోస్. ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అలాగే నేను చెప్పిన క్లాస్ నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.